బాలీవుడ్ అందమైన లడఖ్ ప్రాంతంలో జరుగుతున్న ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఏకంగా 100 మందికి పైగా సినిమా యూనిట్ సభ్యులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా అధికారులు సోమవారం వివరాలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళితే లడఖ్లోని లేహ్లో ఓ హిందీ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం రాత్రి యూనిట్ సభ్యులందరూ భోజనం చేశారు. కొద్దిసేపటికి వారిలో చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో యూనిట్లో ఆందోళన నెలకొంది. వెంటనే అస్వస్థతకు గురైన 100 మందికి పైగా సిబ్బందిని లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు పెద్ద సంఖ్యలో ఒకేసారి ఆసుపత్రికి రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల వైద్యులను వెంటనే రంగంలోకి దించి చికిత్స అందించారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆసుపత్రి వద్ద రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి గందరగోళం తలెత్తకుండా పోలీసులు కూడా సహాయం అందించారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చాలా మందికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ప్రదేశంలో దాదాపు 600 మంది భోజనం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజనింగ్కు ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటన ఏ సినిమా షూటింగ్లో జరిగింది, దర్శకుడు, నిర్మాత ఎవరు, నటీనటుల్లో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. 3 ఇడియట్స్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్కు లడఖ్కు సుపరిచితమైన లొకేషన్గా మారింది. ఇక ఈ ఘటన ఎలా జరిగిందనే కారణాన్ని గుర్తించడానికి వివరణాత్మక విశ్లేషణ కోసం ఆహార నమూనాలను సేకరించామని అధికారి తెలిపారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల నుండి సిబ్బందిని అత్యవసరంగా సమీకరించిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మరో సీనియర్ వైద్యుడు స్పందిస్తూ, మేము రోగుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించామని, రద్దీగా ఉండే అత్యవసర వార్డును నియంత్రించడానికి మరియు భయాందోళనలను నివారించడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగారని పేర్కొన్నారు. అలాగే ఆహార నమూనాల ప్రయోగశాల నివేదికలు ఎదురు చూస్తున్నాయని, ఆ తర్వాత ఆహారం వడ్డించడానికి జవాబుదారీతనం నిర్ణయించబడుతుందని పోలీసులు తెలిపారు. బాలీవుడ్ అందమైన లడఖ్ ప్రాంతంలో జరుగుతున్న ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఏకంగా 100 మందికి పైగా సినిమా యూనిట్ సభ్యులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా అధికారులు సోమవారం వివరాలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళితే లడఖ్లోని లేహ్లో ఓ హిందీ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం రాత్రి యూనిట్ సభ్యులందరూ భోజనం చేశారు. కొద్దిసేపటికి వారిలో చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో యూనిట్లో ఆందోళన నెలకొంది. వెంటనే అస్వస్థతకు గురైన 100 మందికి పైగా సిబ్బందిని లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు పెద్ద సంఖ్యలో ఒకేసారి ఆసుపత్రికి రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల వైద్యులను వెంటనే రంగంలోకి దించి చికిత్స అందించారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆసుపత్రి వద్ద రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి గందరగోళం తలెత్తకుండా పోలీసులు కూడా సహాయం అందించారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చాలా మందికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ప్రదేశంలో దాదాపు 600 మంది భోజనం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజనింగ్కు ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటన ఏ సినిమా షూటింగ్లో జరిగింది, దర్శకుడు, నిర్మాత ఎవరు, నటీనటుల్లో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. 3 ఇడియట్స్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్కు లడఖ్కు సుపరిచితమైన లొకేషన్గా మారింది. ఇక ఈ ఘటన ఎలా జరిగిందనే కారణాన్ని గుర్తించడానికి వివరణాత్మక విశ్లేషణ కోసం ఆహార నమూనాలను సేకరించామని అధికారి తెలిపారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల నుండి సిబ్బందిని అత్యవసరంగా సమీకరించిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
మరో సీనియర్ వైద్యుడు స్పందిస్తూ మేము రోగుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించామని, రద్దీగా ఉండే అత్యవసర వార్డును నియంత్రించడానికి మరియు భయాందోళనలను నివారించడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగారని పేర్కొన్నారు. అలాగే ఆహార నమూనాల ప్రయోగశాల నివేదికలు ఎదురు చూస్తున్నాయని, ఆ తర్వాత ఆహారం వడ్డించడానికి జవాబుదారీతనం నిర్ణయించబడుతుందని పోలీసులు తెలిపారు. బాలీవుడ్ అందమైన లడక్ ప్రాంతంలో జరుగుతున్న ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఏకంగా 100 మందికి పైగా సినిమా యూనిట్ సభ్యులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా అధికారులు సోమవారం వివరాలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళితే లడఖ్లోని లేహ్లో ఓ హిందీ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం రాత్రి యూనిట్ సభ్యులందరూ భోజనం చేశారు. కొద్దిసేపటికి వారిలో చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో యూనిట్లో ఆందోళన నెలకొంది. వెంటనే అస్వస్థతకు గురైన 100 మందికి పైగా సిబ్బందిని లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు పెద్ద సంఖ్యలో ఒకేసారి ఆసుపత్రికి రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల వైద్యులను వెంటనే రంగంలోకి దించి చికిత్స అందించారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆసుపత్రి వద్ద రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి గందరగోళం తలెత్తకుండా పోలీసులు కూడా సహాయం అందించారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చాలా మందికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ప్రదేశంలో దాదాపు 600 మంది భోజనం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజనింగ్కు ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటన ఏ సినిమా షూటింగ్లో జరిగింది, దర్శకుడు, నిర్మాత ఎవరు, నటీనటుల్లో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. 3 ఇడియట్స్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్కు లడఖ్కు సుపరిచితమైన లొకేషన్గా మారింది. ఇక ఈ ఘటన ఎలా జరిగిందనే కారణాన్ని గుర్తించడానికి వివరణాత్మక విశ్లేషణ కోసం ఆహార నమూనాలను సేకరించామని అధికారి తెలిపారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల నుండి సిబ్బందిని అత్యవసరంగా సమీకరించిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మరో సీనియర్ వైద్యుడు స్పందిస్తూ మేము రోగుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించామని, రద్దీగా ఉండే అత్యవసర వార్డును నియంత్రించడానికి మరియు భయాందోళనలను నివారించడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగారని పేర్కొన్నారు. అలాగే ఆహార నమూనాల ప్రయోగశాల నివేదికలు ఎదురు చూస్తున్నాయని, ఆ తర్వాత ఆహారం వడ్డించడానికి జవాబుదారీతనం నిర్ణయించబడుతుందని పోలీసులు తెలిపారు. బాలీవుడ్ అందమైన లడక్ ప్రాంతంలో జరుగుతున్న ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఏకంగా 100 మందికి పైగా సినిమా యూనిట్ సభ్యులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా అధికారులు సోమవారం వివరాలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళితే లడఖ్లోని లేహ్లో ఓ హిందీ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం రాత్రి యూనిట్ సభ్యులందరూ భోజనం చేశారు. కొద్దిసేపటికి వారిలో చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో యూనిట్లో ఆందోళన నెలకొంది. వెంటనే అస్వస్థతకు గురైన 100 మందికి పైగా సిబ్బందిని లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు పెద్ద సంఖ్యలో ఒకేసారి ఆసుపత్రికి రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల వైద్యులను వెంటనే రంగంలోకి దించి చికిత్స అందించారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆసుపత్రి వద్ద రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి గందరగోళం తలెత్తకుండా పోలీసులు కూడా సహాయం అందించారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చాలా మందికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ప్రదేశంలో దాదాపు 600 మంది భోజనం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజనింగ్కు ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటన ఏ సినిమా షూటింగ్లో జరిగింది, దర్శకుడు, నిర్మాత ఎవరు, నటీనటుల్లో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. 3 ఇడియట్స్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్కు లడఖ్కు సుపరిచితమైన లొకేషన్గా మారింది. ఇక ఈ ఘటన ఎలా జరిగింది
ఏముందనే కారణాన్ని గుర్తించడానికి వివరణాత్మక విశ్లేషణ కోసం ఆహార నమూనాలను సేకరించామని అధికారి తెలిపారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల నుండి సిబ్బందిని అత్యవసరంగా సమీకరించిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మరో సీనియర్ వైద్యుడు స్పందిస్తూ, మేము రోగుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించామని, రద్దీగా ఉండే అత్యవసర వార్డును నియంత్రించడానికి మరియు భయాందోళనలను నివారించడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగారని పేర్కొన్నారు. అలాగే ఆహార నమూనాల ప్రయోగశాల నివేదికలు ఎదురు చూస్తున్నాయని, ఆ తర్వాత ఆహారం వడ్డించడానికి జవాబుదారీతనం నిర్ణయించబడుతుందని పోలీసులు తెలిపారు.